చాలామందికి అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అని ఒక ఇన్సిడెంట్ ఉంది కదా! ఆ ఇన్సిడెంట్ గురించి తెలీదు. చాలామంది అందులో అల్లు అర్జున్ తప్పుందనుకుంటారు. కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పుంది అందులో. ఏంటంటే సంబంధం లేనటువంటి ఆడియో ఫంక్షన్స్‌కి వెళ్ళేవారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు. హీరో హీరో ఈళ్ళకి సంబంధం లేదు. సినిమా పవన్ కళ్యాణ్‌ది కాదు. అసలు ఏం ఉండేది కాదు. వేరే ఎవరిదో నితిన్ లాంటోడిదో లేకపోతే ఇంకొకరిదో ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళి అక్కడ పవర్ స్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరుస్తూ ఉంటే స్టేజ్ మీదకి వచ్చిన గెస్టులు కానీ, హీరో కానీ ఏం చెప్పాలంటే ఐ లవ్ పవర్ స్టార్ అని చెప్పాలి. ఇట్లా కొన్ని సంవత్సరాల క్రితం 7 సంవత్సరాలు అట్లా ఆ టైంలో చాలా ఇబ్బంది పెట్టేసేవారు వచ్చిన ప్రతి గెస్ట్ని కూడా. ఒక ఫంక్షన్లో ప్రభాస్ కూడా ఓకే ఐ లైక్ పవర్ స్టార్ అంటాడు. అట్లా బలవంతంగా చెప్పించడం ఎందుకు, ఇష్టం ఉంటే వాళ్ళు చెప్తారు, లేదంటే లేదు, 2 సార్లు అది చూసుకోవచ్చు. అట్లా ఇది ఒక వరసగా జరిగింది కొన్నాళ్ళు. ఆ టైంలో ఆ చిరాకు మధ్య అందరూ చిరాకెత్తిపోయి ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. పవన్ కళ్యాణ్ అంటే పెద్దగా అట్లాంటి పట్టించుకునే వ్యక్తి కాదు. తన ఫ్యాన్స్ అట్లా చేస్తున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ పనిగట్టున ఒక వీడియో చేసి అట్లా చేయొద్దు అని చెప్పే అంశం కాదు కదా ఇదేమీ. సో ఆయన పట్టించుకోలే. అయితే ఏమైంది, వీళ్ళకు ఉండాలి బుద్ధి. సో ఏమైంది, ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ ఇట్లాగే ఏదో ఫంక్షన్లో అతని ఫంక్షన్ ఇంకోటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇట్లా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ వస్తుంటే అసలే ఆల్రెడీ చిరాకెత్తున్నారు, ఎప్పటి నుంచి నడుస్తుంది కాంట్రవర్సీ 1 ఇయర్గా. అప్పుడు అల్లు అర్జున్ అన్నాడు అనమాట, చెప్పను బ్రదర్ అని. డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తాం అసలు. మానుకోవాలి అట్లాంటిది. ఏ ఫ్యాన్స్ అయినా కూడా అట్లాంటివి చేయండి. ఫ్యాన్స్ అందరూ కాదు, ప్రతి ఫ్యాన్ బేస్లో అల్లు అర్జున్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా, ప్రభాస్ అయినా, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, ఎవరి ఫ్యాన్ బేస్ అయినా ఒక 10% ఇట్లాంటి కాస్త మూర్ఖులు ఉంటారు. ఈ 10% కలిసారు అప్పట్లో, కలిసి అట్లా చేసినట్టున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ పరువు తీయడానికి. ఎందుకు ఇట్లా ఎన్ని పనికిమాల పనులు. అప్పుడు స్టార్ట్ అయింది కాంట్రవర్సీ అల్లు అర్జున్కిను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఏదో రకంగా. అల్లు అర్జున్ కూడా కొన్నిసార్లు కాస్త కొంచెం లిటిల్ బిట్ ప్రొవోకేటింగ్గా బిహేవ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. అయితే ఈ ఎలక్షన్ టైంకి తెలిసిందే అందరికీ, నంద్యాల వెళ్ళాడు అతని ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి, తన వైఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి చేశాడు. పిఠాపురం వెళ్ళదని కోపం వచ్చింది చాలామందికి. అక్కడ నాగబాబు ట్వీట్ కూడా వేశాడు, పరాయి వాళ్ళు మనవాడు అనేసి. సో అది అట్లా గడిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా పెద్దగా ఒక ట్వీట్ వేసి ఊరుకున్నాడు తప్ప విషెస్ చెప్పడానికి రాకపోవడం ఇట్లా జరిగేసరికి పైగా మెగా ఇంట్లో జరుగుతున్నప్పుడు కూడా అల్లు అర్జున్ పిలిచారు, రాలేదు. అందుకే సాయిధరం తేజ్ కోప్పడి అన్ఫాలో చేసాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఉంది. సో దీనికి పుష్ప 2 రిలీజ్కి సంబంధం ఉందనేసి ఒక గట్టి వార్త ఏంటంటే, ఎలక్షన్లో అసలు అల్లు అర్జున్ యొక్క ప్లానింగ్ ఏంటంటే, ఎలక్షన్లో ఒకవేళ మళ్ళీ వైసీపీ గెలిస్తే టికెట్లకు సంబంధించి ఇంకోటి సంబంధించి నాకు ఫేవర్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళారని అంటారు. మనకి ఎంతవరకు నిజం తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే, తను అనుకున్న ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చింది, పైగా తాను సపోర్ట్ చేయని బాబాయ్ని వాళ్ళందరూ గెలిచారనేటువంటి భయంతో ఉన్నాడు బన్నీ అనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్స్లో మధ్యలో ఏంటంటే, చాలామంది గుర్తించింది ప్రజారాజ్యం టైంలో విపరీతంగా సపోర్ట్ చేశాడు. రైళ్ళు ఎక్కి బాగా ప్రచారం కూడా చేశాడు అల్లు అర్జున్ అప్పట్లో రామ్ చరణ్తో కలిసి. అసలు రామ్ చరణ్ కంటే ఎక్కువ బన్నీ యాక్టివ్గా ఉండేవాడు. చిరంజీవి అంటే ప్రాణం అప్పట్లో అల్లు అర్జున్కి, తర్వాత ఏమని చెప్తా. అయితే కొన్నాళ్ళ తర్వాత జనసేన కూడా కొన్నిసార్లు ఫస్ట్లో బాగానే సపోర్ట్ చేసాడు. ఒక పాయింట్ తర్వాత చెప్పని బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం బన్నీలో కూడా చాలా చేంజెస్ వచ్చి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అట్లాగనే కొట్టేసుకుని జుట్లు పట్టుని కింద పడి వదిలేస్తారని కాదు, చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఏ కుటుంబంలో అయినా ఉంటాయి. మీ కుటుంబంలో ఉండవు, మా కుటుంబంలో ఉండవు. మా ఫ్యామిలీలో కూడా కొన్ని రకాల కొంతమందితో నేను మాట్లాడిన వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడరు. సరే ఏదో ఫంక్షన్లో కలిస్తే షేకండ్ ఇచ్చుకుంటాం వెళ్తాం. అట్లాగే మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, సహజం అది. అంతేగాని పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని క్షుద్రపూజలు చేయడు కదా అల్లు అర్జున్, లేకపోతే ఈ అబ్బాయి అల్లు అర్జున్ సినిమా అట్టర్లో అవ్వాలని పవన్ కళ్యాణ్ కూర్చుని క్షుద్రపూజలు చేయడు కదా. మనం ఈ ఫ్యాన్ బేస్ ఎట్లా ఉంటుందంటే, 80% ఆఫ్ ద ప్రతి ఫ్యాన్ బేస్లో ఉండే 80% మెంటాలిటీ చాలా చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు వీళ్ళు. సో అందుకని ఇవన్నీ అనుకుంటారు. అయితే పుష్ప 2 పోస్ట్పోన్ చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం రావడమే కారణమా, వాళ్ళు ప్రైస్ హైక్ ఇవ్వరు కాబట్టి కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే అప్పుడు కాస్త కూల్ అయ్యి ఇస్తారనే భయంతో పోస్ట్పోన్ చేసుకున్నాడా అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 2023లో రావాలి, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రావాలి. ఇప్పుడు డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తారీఖు 2024కి పోస్ట్పోన్ అయింది ఈ మూవీ. అంటే 1 ఇయర్, దాదాపు 1 ఇయర్ పోస్ట్పోన్ అవుద్ది ఎక్కడన్నా సినిమా. సో కావాలనే చేశారు, భయపడ్డాడు అల్లు అర్జున్, టికెట్ ప్రైస్ కానీ ఇంకోటి కానీ రాదు, లేదా సినిమాని బాయ్కాట్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి. ఈ సినిమాని బాయ్కాట్ చేసేటువంటి అంశాలు
చేయాలి, ముందు మానుకోవాలి. అది ఏ ఫ్యాన్ బేస్ అయినా సరే, ఏ మతానికి సంబంధించిన సరే. కొంతమంది హిందువులు ఒక మూవీలో ముస్లిమ్స్కి ఏదో ఉందనేసి దాన్ని బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలని, లేకపోతే కొంతమంది ముస్లిమ్స్ హిందువులకు సంబంధించి మమ్మల్ని ఏదో కించపరిచారని సినిమాలు బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలి, క్రిస్టియన్స్. ఇది మూర్ఖత్వం వస్తుంది. ఎందుకంటే లీగల్గా వెళ్ళి ఆ సినిమాని ఆపే ప్రయత్నం చేయడమో, ఆ సినిమాలో ఉన్న సీన్స్ని కట్ చేసే ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ ఒక సినిమాని ఆపే ప్రయత్నం అనేది, మీరు ఎన్నో జీవితాలను ఎన్నో పొట్లు కొట్టిన వాళ్ళు అవుతారు. అది ఏ సినిమా అయినా, అది పుష్ప 2 అవ్వనివ్వండి, ఉస్తాద్ భగత్ సింగ్ అవనివ్వండి, ఓజీ అవ్వనివ్వండి, మీరు ఏ సినిమా విషయంలో అయినా తీసుకోండి. ఇది ఆదిపురుష్ కానీ, చాలామంది ఆదిపురుషుని కూడా బ్యాన్ చేయాలని రకరకాల మాటలు మాట్లాడారు. ఏ సినిమానైనా బ్యాన్ చేయాలి, ఈ సినిమాని బాయ్కాట్ చేయాలనేటువంటి మాటలు చాలా ఫూలిష్నెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక సినిమా కోసం కొన్ని వేల వందల కుటుంబాలు కష్టపడతాయి. ఇది ఏమన్నా హిట్ అయినా లేదా ముందు రిలీజ్ అయ్యి జనాలకు కనపడినా అందులో పనిచేసిన వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది. అంటే అన్ని కుటుంబాలు బతుకుతాయి, మళ్ళీ ఇంకొక రౌండ్ బతకడానికి ఈ సినిమా హెల్ప్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. కానీ సినిమా నచ్చకపోతే వేరు, అదంతా డిఫరెంట్ స్టోరీ. సినిమాలో మిమ్మల్ని కించపరిచేది ఏదో సినిమాని బాయ్కాట్ చేయాలంటే ఎట్లా, అది తొలగించేలాగా లీగల్ పోరాటం చేసుకోవాలి, అదంతా వేరే స్టోరీ. సో అయితే ఈ సినిమాని బాయ్కాట్ చేస్తారనే భయంతో పుష్ చేశారనేటువంటి వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. బట్ నాకున్న సమాచారం అయితే అసలు అట్లా ఏం లేదు. టెక్నికల్గా సుకుమార్ మీద విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా సుకుమార్ డిసెంబర్ వరకన్నా నాకు టైం కావాలి, సరిపోదు, ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే నన్ను కంగారు పెట్టద్దని విపరీతంగా సుకుమార్ ఫస్ట్ నుంచి చెప్తున్నా కూడా అవతల ప్రొడ్యూసర్స్ కానీ అల్లు అర్జున్ కానీ, లేదు మనం August 15th అనేది మంచి డేట్ అనమాట. August 15th అనేది మీకు బాలీవుడ్లో టాప్ నాచ్ డేట్. దాని గురించి కూడా వీడియో చేశాను నా ఇన్స్టాగ్రామ్లో, కొంచెం కిందకి వెళ్తే కనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా, ఏ సినిమా అయినా సరే August 15th వస్తే వరుసగా మీకు లాంగ్ వీకెండ్ వచ్చింది, August 15th వచ్చింది, ఇట్లా వరుసగా చాలా డేట్స్ ఉన్నాయి. సో అందువల్ల ఆ డేట్ ఎక్సలెంట్ డేట్. సో ఆ డేట్కి కంప్లీట్ చేయాలని ప్రెషర్ పెట్టడం, సుకుమార్ ఇష్టం లేకపోయినా ఒప్పుకోవడంతో సో ఇక ఫైనల్ అవుట్పుట్కి వచ్చే దగ్గరికి సరిపోవట్లా. పోస్ట్ ప్రొడక్షన్ చాలా వర్క్ ఉంది, CG వర్క్ మిగిలిపోయింది, ఇట్లా చాలా వర్క్ ఉండిపోతుంది. కొన్ని సీన్లు ఇంకా షూటింగ్ రీషూట్ చేయాల్సిన సీన్లు ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే పోస్ట్పోన్ చేశారు. ఎవరో భయపడి కాదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఒక లీగల్ సిస్టమ్ని, ఒక సరైనటువంటి సిస్టమ్ని నిర్మించుకుని పెట్టుకుని ఉన్నాం. అట్లా తప్పు చేసిన అట్లాంటి సిస్టమ్ని ఫాలో అవ్వని వాళ్ళనే ప్రజలు ఆల్రెడీ ఒకసారి 2019లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ని ఇట్లా చేయట్లేదని ఓడించారు. సో మళ్ళీ జగన్ సర్కార్ని అట్లా చేయట్లేదని ఓడించారు. సో మళ్ళీ వీళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఆ సిస్టమ్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా. కాబట్టి పవన్ కళ్యాణ్కి భయపడి అల్లు అర్జున్ సినిమాలు పోస్ట్పోన్ చేసుకోవడం, అల్లు అర్జున్కి భయపడి పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చొని బాధపడడం, ఇవన్నీ కూడా ట్విట్టర్లో మాట్లాడుకోవడానికో, ఎవరన్నా ఫేక్ వెబ్సైట్లు ఫేక్ ఆర్టికల్స్ వేసుకుని న్యూస్ తెచ్చుకోవడానికి బాగానే ఉంటాయి తప్ప అటువంటిది ఏమీ ఉండదు. టెక్నికల్గా సుకుమార్ ఒక బెస్ట్ అవుట్పుట్ తీసుకురాబోతున్నాడు. ఇది December 6న రాబోతోంది. టాప్ నాచ్ అవుట్పుట్ ఇవ్వబోతుంది. నేను చాలా పెద్ద సుకుమార్ ఫ్యాన్ని, నాకు ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ సోర్సెస్ ఉన్నాయి నాకు సుకుమార్తో చెప్తున్నా. ఈ సినిమా సెకండ్ పార్ట్ మీకు ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ నచ్చుతుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ శాతం మందికి ఆ ఫస్ట్ పార్ట్ చూసిన 100 మంది చూస్తే ఆ 100 మందిలో 80% నుంచి 70-80% మందికి సెకండ్ పార్టే ఎక్కువ నచ్చుద్ది. సో ఇది నా ప్రామిస్, ఇందులో డౌట్ లేదు. ఎవరికి భయపడలేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. పవన్ కళ్యాణ్ భయపడక్కర్లా, అల్లు అర్జున్ ఎందుకు భయపడాలి? ఎవరికైనా సరైనటువంటి రూట్లో వెళ్తే అన్నీ బాగానే ఉంటాయి. సో సినిమా December 6న రాబోతోంది. డెఫినెట్లీ మంచి అవుట్పుట్ వస్తుంది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి మన ఛానల్ని మీరు షార్ట్స్లోకి వెళ్ళి చెక్ చేసి ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ కానీ, బ్రేకింగ్ న్యూస్లో కానీ ఇవన్నీ ఇస్తున్నా. సో ఒకసారి చూసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది.